తెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇక చూడురే, జాతీయ పోలీసు అకాడమీలో లైంగిక వేధింపులంట. మీరు నాశనమైపోను గారు ఆయన ఎంతో కొంత చదువుకున్నలేనా పాడైపోను, జ్ఞానవంతులేనా, చట్టాన్ని కాపాడేటోళ్ళు మీరేనా, మీరే గిసోడు పని చేసి ఎట్ట పాడేసి వస్తుండొచ్చు. ఇక ఇట్లా అంటే కొంతమంది పోలీసు వాళ్ళకి నచ్చదు. మరి పోలీసు వాళ్ళకి ఈ పని చేయొచ్చా? అందరు నన్ను నేను గిసవంటి లంగ దొంగలనే గీ మాట అంట. జాతీయ పోలీసు అకాడమీలో లైంగిక వేధింపులు ఏ ఆడపోయినా కానీ ఇదే ముచ్చట పాడైపోను. పేపర్ల పోలీసు వాళ్ళ ముచ్చట, ఈ భర్తలు చంపిన భార్యల ముచ్చట మాత్రం ప్రతిరోజు వస్తూనే ఉంది పాడైపోను. మరి చట్టాల మీద నమ్మకం లేకనా, భయం భక్తి లేకనా పాడైపోను, నాకైతే అర్థమవుతలేదు. తోటి ట్రైనీ ఐపీఎస్పై ట్రైనీ మహిళ ఐపీఎస్ ఫిర్యాదు చేసిందంట. కేసు నమోదైంది. గదిలోకి లాక్కెళ్ళి గొంతు పైన కత్తి పెట్టి బెదిరించిండని ఆరోపణ చేసిందంట. లోపల కొనవై గొంతు మీద కత్తి పెట్టి ఏమంటున్నా మరి ఇప్పుడు అని అడుగుతున్నట్టు ఈ మొదబరి. ఆమెకు పెళ్ళి అయింది ఆల్రెడీ. ఆమెకు పెళ్ళి అయింది, చక్కదనాల మగడు ఉన్నాడు, అన్ని రకాలుగా ఆమె సంసారం ఆమెకుంది. ఆమె మెడపైన కత్తి పెట్టి ఏమంటున్నామని బెదిరిస్తారంట. మరి ఏం కావాలంట మరి నాకు? గదిలోకి లాక్కెళ్ళి గొంతు పైన కత్తి పెట్టి బెదిరించాలని ఆరోపణలు. బాధితురాలి వాంగ్మూలం తీసుకొని చర్యలు చేపడతామని సిపి సజ్జనార్ సార్ చెప్పిండు. కానిస్టేబుల్గా పనిచేసినప్పుడు అవమానాలు ఎదుర్కొన్నాడంట. కానిస్టేబుల్గా ఉన్నప్పుడు ఒక సిఐ ఈయనని చాలా రకాలుగా అవమానపరిచిందంట. నువ్వు కానిస్టేబుల్ నువ్వెంత పీకుడు ఎంతనంటే ఈ కానిస్టేబుల్ నాశనం జీవితం జాబ్ పాడైపోయి గీజే కానిస్టేబుల్ నాకేంది కానీ దానికి రిజైన్ చేసి మళ్ళీ కష్టపడి మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్ కావాలని మళ్ళీ కష్టపడి మళ్ళీ ముందరకు వచ్చిండు. ఆ పట్టుదల బాగానే ఉంది. ఆ పట్టుదలతో పాటు మరి గిదేం పట్టుదల కావచ్చు. ఇంకా పట్టుదలతో ఐపీఎస్కు ఎంపికైన ఏపీ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి అంటే ఈయన పేరు ఇప్పుడు లైంగిక వేధింపుల కేసులో అప్రతిష్ట పాలైండు. పాయన చక్కదానాల కొలువు, చక్కదానాల హోదా మొత్తం అయిపోయాయి. ఈయన గతంలో ఒక వీడియోలో చూసిన నేను. ఆ వీడియో ఇక రియాల్ రేపట్లో బయటకు వస్తుంది. కానీ ఏం చెప్పింది అంటే, నేను హనుమాన్ చాలీసా చదివేవాడిని, నేను భగవద్గీత చదివేవాడిని, అందుకోసమనే నేను గింత మంచిగా జాబ్ సంపాదించిన, గింత మంచి పొజిషన్లో ఉన్నా అని చెప్పిండు. అవునా ఓ దరిద్రుడా? హనుమాన్ చాలీసా చదివిన వాళ్ళు గిట్ట ఉంటారా? భగవద్గీత చదివిన వాళ్ళు గిట్ట ఉంటారా? వాళ్ళ రూట్ అంతా వేరే ఉంటుంది. ఈయన రూట్ ఏమో గిట్ట పాడా. మళ్ళీ పేరుకు మాత్రం నేను పెద్ద సుతపూసని, నేను నాకు మళ్ళీ గిసోడు ముచ్చట తెలివే అంటాడు. ఆమె మీద కత్తి పెట్టి ఆమెను బెదిరించి మళ్ళీ ఏకంగా కొన్ని వీడియోలు ఈమె వేరే వాళ్ళతో రోజులతో మాట్లాడుతుంటే ఆ వీడియోలు కొనవే ఇలా భర్తకు పంపుడు. ఇసోనికి చాలా కథలు పడ్డాడు ఈయన. ఇవి అన్ని ముచ్చట మనం చెప్పకూడదు. కానీ మరి గిట్ల చేస్తే రేపటి నాడు ఇంకో అమ్మాయి మహిళలు ఎవరైనా కానీ ఉద్యోగాలకు పోవాలంటే ఎట్ట పోయి పాడవుతారు? రాష్ట్రంలో దేశంలో ఏమంటారంటే మహిళలు అన్ని రంగాలలో ముందలు ఉండాలి అని చెప్తారు. మరి గిసోటి ఉద్యోగం చేస్తారు కదా, గాలపైన కన్నేసి గీ పని చేస్తుంటే మరి ఎట్ట ముందరికి పోతారు? ఇక ఈయన చట్టాన్ని కాపాడట, ఆయన నలుగురికి బుద్ధి చెప్తా. ఆయన గిసోటి పని చేస్తే గట్టడి చేస్తావు అని 4 దెబ్బలు వేసి పంపిస్తాడు. గీనలే కాపని చేస్తా. మరి ఈయన ఎన్ని దెబ్బలు వేయాలి? మరి ఈయన గుంటుండి వచ్చినా, మరి సాధారణ పబ్లిక్ ఉన్న శిక్షలు ఈయన గుంటుండి వచ్చినా ఇప్పుడు ఆయనని సస్పెండ్ చేస్తారు. ఆల్రెడీ ఇలాగ పేపర్లో కూడా వచ్చింది. పేపర్లు అంటాం మన ఏది వేటి న్యూస్లో అక్కడక్కడ ఫ్లాష్ న్యూస్ వచ్చింది. ఏమొచ్చిందంటే ఈయన ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిండట. ఆల్రెడీ నేను కొనపోయి ఎస్ఆర్ నగర్లో ఓ దావకాన్లు వేసిరంట. సావు బతుకుల మధ్యలో కొట్లాడుతుందంట. మరి ఆ పని చేయడం ఎందుకు, మళ్ళీ ఈ పని చేసుకోవడం ఎందుకు? పోలీస్ జాబ్ అంటే ఆశమాష అనుకుంటురా? ఎంత కష్టపడాలి, ఎంత చదువు చదవాలి. మళ్ళీ పోలీసు ఐపీఎస్ అయ్యా, మళ్ళీ కానిస్టేబుల్ లేకపోతే ఇంకో రకంగా కాదు కదా. ఐపీఎస్ రాసి పాస్ కావాలంటే మామూలు విషయం. ఇది పోటీ ప్రపంచం పాడైపోను. ఎన్నో రకాలుగా ఏమంటారు ఉప్పుడు ఉపాసం ఉండి ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుంటే చదివి పరీక్ష రాస్తే ఈ జాబ్ జాబ్ వచ్చినాక మళ్ళీ నువ్వు గా పని చేసుకుంటా పోతే ఎట్ట పాడైతే చెప్పురి పోయి దావకాల పడ్డాడు. మరి ఒకవేళ దేవుడు కళ్ళు తెరిస్తేనేమో బతడు, లేకపోతే గోవింద మంగళం అవుతుంది. సచ్చినా బతికినా కానీ ఇది అప్రదేశ్ అన్నట్టే కదా. జీవితాంతం ఇది మచ్చ అన్నట్టే కదా. ఏమెక్కర కావచ్చు. ఈయనకు పెళ్లి కాకుండా వచ్చినా, ఆమెకు పెళ్ళా, ఈయనకు పెళ్ళా, ఆమెకు పిల్లలుండే, ఈయనకు పిల్లలుండే, అయినా కూడా ఈ పాడు బుద్ధి ఉండే. ఆమె తోటి పోలీస్ ఆఫీసరేనా? మరి పోలీస్ ఆఫీసరేనా? మరి దీని తర్వాత వచ్చే పరిణామాలు ఏందనేది ఆలోచించుకోవాలి కదా. ఇంకా ఎన్ని ఏం ఆలోచించారు? పాడైపోను. కామంతో ఉన్నోని కళ్ళు కడకడలాడతాయని కళ్ళు మూసుకొని ఉంటాయంట కదా. గీరకు అదే పని చేసినట్టు కొడుతుంది. మా అమ్మగాని పోలీస్ ఆఫీసర్లు ఇప్పటికి మొన్న కూడా ఒక అదేదో పోక్సో కేసులో ఒక పోలీస్ ఆఫీసర్కి ఇదే పని చేసిండు. చాలా మంది పోలీస్ ఆఫీసర్లు లంచాలకు మరిగి ఎన్నో రకాలుగా దొరికిపోతూనే ఉన్నారు. చాలా మంది పోలీస్ ఆఫీసర్లు అయినా కానీ దాంట్లో ఏలు పెట్టి దొరికిపోతూనే ఉన్నారు. ఇవాళ గిసం లైంగిక వేధింపుల కూడా దొరికిపోయింది. మరి పోలీసుల మీద నమ్మకం ఎట్లా ఉంటుంది? ఇక పోలీసుల మీద, పోలీసులు అంటేనే ఒక భరోసా, ఒక బాధ్యత, ఒక భద్రత. మరి అవన్నీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే పోలీసు వాళ్ళు పాడైపోయిన పోలీసు వాళ్ళు అంతా గిట్టే ఉంది అనుకోరు.
సమాజంలో గౌరవప్రదమైన మీది ఒక ఉద్యోగము, మిమ్మల్ని చూసి భయపడాలి కానీ మిమ్మల్ని చూసి హేళన చేసేటట్టు చేసుకుంటారు అంటే అది మీరు చేసిన ముచ్చటే కదా, మంది చేసిన ముచ్చట కాదు కదా. మా అమ్మగాని పోలీస్ సార్లు ఇటువంటి పోలీసులే మారే ఉపాయం చేయరి, జనాలకు భరోసా కల్పించి ఉపాయం చేయరు కానీ మీరే బద్మాషిగాలుగా తయారైతే ఏం పాయదో చెప్పురిగా.